హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. చాలా రోజుల తర్వాత షష్ఠి వర్మ గారు మళ్ళా తెర మీదకి వచ్చారు. జానీ మాస్టర్ బయటకు వచ్చేసారు, ప్రశాంతంగా ఉన్నారు, ఎవరి పనులు చేసుకుంటున్నారు. బట్ షష్ఠి గారు ఒక సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఒక 2 గంటల సేపు ఉంది ఆ ఇంటర్వ్యూ. విన్నారా? ఏం చెప్తారు? నేను మొత్తం ఇంటర్వ్యూ అంతా చూసా. నిజంగా నేను చెప్పాలి అంటే ముచ్చటేసింది. ప్రామిస్. ఈ మధ్య కాలంలో అమ్మాయిలందరూ కూడా ఏడుపులు పెడబొబ్బాలు వేసుకొని, ఏడుపు మొహాలు వేసుకొని, ఏవేవో రాసుకుంటా, చీకటి గదులలో ఉంటా, మాకేదో అయిపోయింది, ఏదో కోల్పోయాము. అది కాస్త ఎట్లా వెళ్తుందంటే ఫ్యాన్కు చున్నీ కడదామా, కిటికీ తెరిచి దూకుదామా అనే పొజిషన్కి వెళ్ళిపోతుంది. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఉన్నారు. నేను చెప్తా, ఇంకా నీకు చావాలని ఉందా, చావు, పర్లేదు, కాబట్టి నేనే దగ్గరుండి నేను చంపేస్తా, టైం తీసుకో, కొంచెం పోస్ట్పోన్ చెయ్యి. నేను విన్నే ఓకే, కరెక్టే. వద్దమ్మా నువ్వు చావొద్దు, నీకు బోల్డ్ భవిష్యత్తు అంటే వీళ్ళు వినరు. వాళ్ళ రూట్లోనే వెళ్ళాలి. ఏమని, నువ్వేంది చావాలనుకున్నావు అంతే కదా, ఇవాళ డేట్ ఎంత, సరే ఓ 2 months ఆగి చచ్చిపో, ఆ డేట్ వచ్చి నేను చంపేస్తా, 2 months ఆగు. ఏం చేయాలి ఈ 2 months అంటే ఒక్కసారి ఎదురు తిరిగి చూడు. ఒక్కసారి నువ్వు ఎట్లా చావాలనుకున్నావుగా, దానికి అంతం ఉండాలని అనుకున్నావు, ఒక్కసారి ఎదురు తిరిగి చూడు, తప్పే ఉంది. ఇంకేమైనా ఉండొచ్చేమో భవిష్యత్తులో, జస్ట్ వన్స్ అంతే. ఈ అమ్మాయి అది చేసింది, ఎదురు తిరిగి చూసింది, లాస్ట్ సూయిసైడ్ వరకే వెళ్ళింది. దీనికి ఇంత తప్ప ఇంకా వేరే ఆప్షన్స్ లేవా అనిపించింది. వేరే ఆప్షన్ లేదా, ఒకసారి ఎదురు తిరిగి చూద్దాం ఏమైద్దో. చూడు ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ఎంత స్ట్రాంగ్ అయింది తెలుసా. ఎవరైనా సరే ఎదురు తిరిగిన తర్వాత స్ట్రాంగ్ అవుతారు. నువ్వు మళ్ళీ 2 months క్రితం ఇదేదో నువ్వు చంపమన్నట్టు గుర్తు, అందుకే వచ్చాను ఇదిగో కత్తి పట్టుకొని అన్నావు, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ అంటాను. అట్లా అంటారు, ఏంది నన్ను చంపేది, నేను చంపదా? ఎగ్జాక్ట్లీ. అప్పుడున్న మూడు ఇప్పుడు ఉండదు, గట్టిగా అవుతారు తెలుసా. అవతలోని ఏదో చేయండి నేను అసలు నిద్రపోను అన్నట్టుగా స్ట్రాంగ్ అవుతారు, చాలా స్ట్రాంగ్ అవుతారు. ఈ అమ్మాయి మంచి స్ట్రాంగ్ అయింది. మిగతా అమ్మాయిలందరికీ చాలా ఎగ్జాంపుల్, మంచి ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్, సృష్టిని ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో, నెక్స్ట్ ఎవరమ్మా నీ టార్గెట్, ఇంకెవరిని ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు అనేసి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా వారే, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళింట్లోనూ కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా, వీళ్ళని కనింది కూడా ఒక ఆడదే కదా, రేపు వీళ్ళకి కూడా ఒక ఆడది పుట్టొచ్చు కదా. వాళ్ళకి ఇలాంటి ఇన్సిడెంట్ అయినప్పుడు కానీ వాళ్ళకి తెలీదు సృష్టి ప్రాబ్లం ఏంటని. మనం అనుభవిస్తే కానీ ఎదుటోటి ప్రాబ్లం మనకు తెలియదు. వాగుతాం ఎన్నైనా, ఏదైనా అంటాం, అంటిల్ అండ్ అన్లెస్ యూ ఫీల్ దట్ నీకు తెలీదు. అసలు చిన్న ఏజ్లో వచ్చింది. ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను జానీ మాస్టర్ వల్లే కదా నువ్వు వచ్చావు అని చెప్పేసి యాంకర్ క్వశ్చన్ అడిగింది. నేను నా టాలెంట్ మీద ఆధారపడి వచ్చా, నేను ఒక రియాలిటీ షోలో వచ్చా. సరే ఎవరో ఏంటో నా మీద వేరేలాగా ఊహించుకొని నాకు అవకాశం ఇచ్చి ఉండొచ్చు, వాట్ ఎవర్. కానీ నాకే ఎందుకు ఇవాళ అవకాశం? నాలో టాలెంట్ లేకపోతే ఇవ్వరు కదా. ఇంకోలాగా వాడుకోవడానికి నన్ను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ని చేయరుగా. నాలో కొత్త గొప్ప, ఇప్పుడు డాన్సర్ కంటే ఎక్స్ట్రా క్వాలిటీస్ ఉంటేనే కదా నాకు ఆ పోస్ట్ ఇస్తారు. ఆ క్వాలిటీ ఉండగా క్వాలిటీలో కూడా వాడు నన్ను వికృతంగా చూశాడు. బట్ నాలో అయితే క్వాలిటీ ఉంది కదా, నేను పనికొస్తా కదా. ఇప్పుడు ఇతను చీ అంటే మళ్ళీ ఇంకొకడు, లేకపోతే ఇంకొకరు, అలా. కానీ ఇక్కడ ఉంది ఏంటంటే, ఇతని దగ్గర మానేసి ఇంకో దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అవుతా అంటే వాళ్ళు తీసుకోరు. అమ్మో వద్దు, మాకు మాట వచ్చేస్తుంది ఆయన దగ్గర మానేసావు కదా అని. అవును, ఇదొకటి. నెక్స్ట్, ఇక్కడే ఉంటే 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే ఆ ఎక్స్పీరియన్స్తో నేను కొరియోగ్రాఫర్ కార్డు కొట్టచ్చు. 5 ఏళ్ళు కళ్ళు మూసుకొని ఇస్తే కదా, ఎప్పటికప్పుడు వచ్చి ఏదో రకంగా ఇబ్బంది పెడుతుంటే సరేలే మారుతాడేమో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈవిడికి ఎదురైంది, అప్పుడే ఎందుకు చెప్పలేదు, ఇంత టైం ఎందుకు తీసుకున్నావు? ప్రతి ఒక్కరి జీవితంలోనూ టైం అనేది ఉంటుంది. ఈవెన్ మొగుడు పెళ్ళాల గొడవలో కూడా, శోభనం గదిలోనే గొడవైంది అనుకుందాం, వెంటనే తీసుకో అని విడాకులు తీసిచ్చారు. కొంచెం ఓపిక పడతారులే. కొడుతున్నాడు, తాగొచ్చి కొడుతున్నాడు, తిడుతున్నాడు, సర్లే మారుతాడేమోలే వాళ్ళకి వీళ్ళకి చెప్తారు, ఏమయ్యా బాబు ఇది పద్ధతి కాదు, చూద్దాం. పోలీసులకి చెప్తారు, మారుతాడేమో చూద్దాం. ఇకనైనా ఇంకెవరికి చెప్తే మారుతాడు? ఎవరికి చెప్పినా మారట్లా, నేను చెప్పినా మారట్లా, అయినా తాగుతున్నాడు, తంతున్నాడు. అప్పుడు ఎదురు తిరుగుతారు. దానికి 4 ఏళ్ళు పట్టొచ్చు, 5 ఏళ్ళు పట్టొచ్చు, చెప్పలేము.
గ్యాప్ అనేది ఎందుకు ఉంటుంది అంటే ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళకు వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి ఉంటుంది. ఏం చేద్దాం ఈయనని, ఏ రకంగా వెళ్దాం, నాకంటే ఇక్కడ ఏ సపోర్ట్ లేదు, ఎవరితో చెప్తే అసలు నేను చెల్లుతా, ఇతనికి అందరు తెలుసు, రాజకీయంగా సినిమా పరంగా చాలా ఇది ఉంది, ఏం చేయాలి, నేను ఏం చేయాలి ఆలోచించుకోవడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం పడుతుంది. ఈవిడకి 4 ఏళ్ళు పట్టింది, తప్పేంటి? అంటే వాళ్ళ ఆలోచనకి ఎంత టైం పట్టాలో కూడా వీళ్ళే డిసైడ్ చేయాలా? ఆవిడ ఎప్పుడు ఆలోచించి డెసిషన్ తీసుకోవాలో కూడా వీళ్ళే చెప్పాలి. ఆ డెసిషన్ తీసుకున్న డెసిషన్ కూడా ఏ మోతాదులో ఉండాలో వీళ్ళే చెప్పాలి. మొత్తం వీళ్ళే చెప్పాక ఇంకా ఆవిడ జీవితం ఆవిడ బతకడం ఎందుకు? సృష్టి జీవితం కూడా వీళ్ళందరే బతకొచ్చు కదా. అలా ఉంది పరిస్థితి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఏంటి, ఒక సవాల్ విసిరింది. ఈవిడ ఎలాగైతే కేసు పెట్టిందో ఆవిడే నన్ను లైంగికంగా వేధించిందండి అని ఇంకొకడు వచ్చాడు, ఎవడో ఊరికి దేశానికి ఎందుకు పనికిరానోడు. వాడికి సపోర్ట్ చేసింది ఒక ఉత్తమ ఇల్లాలు. ఆ ఉత్తమ ఇల్లాలకి ఆ అడ్రస్ లేనివాడికి ఈవిడ సవాల్ విసిరింది, నువ్వు ఏ ఛానల్లో అయితే కూర్చొని ఇది నిరూపణ చెప్తే నేను ఇక్కడే సూసైడ్ చేసుకొని చచ్చిపోతా అన్నావు, దారా బాబు నేను ఇక్కడే కూర్చున్నా, మరి ఇప్పుడు చేసుకోవే సూసైడ్, ఎక్కడున్నావు నువ్వు? వాడు అడ్రస్ లేదు ఇప్పటివరకు. ఆయనకు సపోర్ట్ చేసిన ఉత్తమ ఇల్లాలకు కూడా అడ్రస్ లేదు ఇప్పటివరకు. ఈవిడ ధైర్యంగా వచ్చి ఎదురు కూర్చొని మాట్లాడమంట. 21 years లేడీ, పెద్ద ఏదో కాదు, మళ్ళీ బాడీ షేమింగ్ అంట. అది ఆమె పర్సనాలిటీ చూసారా, సైజులు అవి ఇవన్నీ. 21 yearsకే ఇన్ని వస్తాయా అంట. సిగ్గు ఎగ్గు ఉండే మాట్లాడతారా మనుషులు? మనిషి పుట్టే మాట్లాడతారా? మంచినీళ్ళు తాగే మాట్లాడతారా? అది అలా అన్నారని కూడా ఈ అమ్మాయి ఓపెన్గా చెప్పి దానికి ఆన్సర్ ఇచ్చింది. నెక్స్ట్ ఎవరమ్మా నీ టార్గెట్ అన్నలో కూడా ఓపెన్గా చెప్పి ఆన్సర్ ఇచ్చింది. నన్ను నెక్స్ట్ ఎవరమ్మా నీ టార్గెట్ అన్న, మీకు కూడా మీ ఇంట్లో కూడా మహిళలు ఉంటారు కదా, మీకు కూడా తోబుట్టువులో మిమ్మల్ని కన్నవాళ్ళు మీరు కన్నవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా అయినప్పుడు మీకు అప్పుడు తెలుస్తుంది సృష్టి వర్మ ప్రాబ్లం ఏంటి అనేది. అంతకుమించి ఆన్సర్ లేదు. ఇంకోటి పిచ్చిది, నేను చెప్పను కోర్టులో ఉందనుకుంటుంటే అన్నీ చెప్తుంది. యాంకర్కి ఏమో ఉత్సాహం ఎక్కువ, అడిగేస్తుంది, ఇవిడ అన్నీ చెప్తుంది. బట్ అంటే కొన్ని కంట్రోల్ చేసుకుంటే బాగుండు అనిపించింది. వై? బికాస్ కేసు కోర్టులో నడుస్తుంది, తనకి తెలుసు, ప్రతిదీ అడిగిన ప్రతిదీ చెప్పలా. కేసు కోర్టులో ఉంది కదా, నేను ప్రతిదీ మాట్లాడకూడదు దీని గురించి అని చెప్పేసి షీ ఈస్ కంట్రోలింగ్. కానీ యాక్చువల్గా అది కూడా ఒక పాయింటే. కోర్టులో కేసు ఉన్నప్పుడు ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చిందాం అసలు? షీ కెన్, బట్ కేసు గురించి ఎక్స్ట్రా మాట్లాడకూడదు, అంటే కీలక అంశాలు ఏమన్నా మాట్లాడకూడదు. అండ్ ఈవెన్ తను రేప్ కేసు విక్టిమ్ కాబట్టి షీ హ్యాస్ ఆల్ రైట్స్, షీ కెన్ స్పీక్ వాట్ ఎవర్ షీ వాంట్. కానీ ఏది ఏమైనా ఈ అమ్మాయి ఇంటర్వ్యూ చూసిన తర్వాత కొంతమందికి ఒక క్లారిటీ వచ్చిందంటే పాజిటివ్ రెస్పాన్సే వస్తుంది కూడా. అప్పట్లో ఈ అమ్మాయిని అన్న వాళ్ళు కూడా ఉన్నారు, ఏమనంటే అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, అప్పుడు వెళ్ళినప్పుడు నీకు ఈ నొప్పి బాధ లేదా, ఇప్పుడు కావాలనే పగబెట్టుకున్నావు, ఎవరో ఏమి చేత కావాలని చేపిస్తున్నారు. 2 versions కూడా నడిచాయి. బట్ వాళ్ళందరికీ చక్కటి సమాధానాలు మంచిగా ఇచ్చినట్టుగానే మన ఇంటర్వ్యూలో చూడొచ్చు. 100% మంచి సమాధానం ఇచ్చింది. సచ్ ఏ బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ. అండ్ అందరూ ప్రతి ఆడపిల్లకు కూడా ఇది చూడాలని నేను చెప్తున్నా. చూసి ఆవిడ ఎంత స్పోర్టివ్గా అయితే ఒక సమస్యని సాల్వ్ చేసుకొని ధైర్యంగా ముందుకు వచ్చిందో, మిగతా వాళ్ళు కూడా అలాగే ధైర్యంగా ముందుకు వస్తే అట్లీస్ట్ ఇలాంటివి ఆగుతాయి అనేది ఒక చిన్న చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.